హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీనేస్తాం. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అలాగే ఎంతో హెల్దీ అయిన 2 వంటకాలు చేసి పెట్టానండి. ఇదేమో రాజ్మా అలాగే పనసకాయతో చేసిన కుర్మా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇది ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. మార్నింగ్ దోశ చేశాను, మిల్లెట్ దోశ, అది తినేసారనమాట. పల్లి చట్నీ చేశాను దానికి. ఇక్కడ నేను 3 బాక్సులు చూపించాను కదా, పిల్లలకి 2 బాక్సెస్, అలాగే మా హస్బెండ్ కూడా పెట్టేశాను అనమాట. ఇదేమో కొబ్బరి అన్నం అండి. కొబ్బరిని ముందుగానే మిక్సీ పట్టేసుకొని దాంట్లో నుంచి పాలు తీసి పెట్టుకొని ఇలా మనం బగారా రైస్కి ఎలా చేస్తామో అదే తాలింపండి. కాకపోతే దీంట్లో కొంచెం జీరా ఎక్కువగా వేస్తానమాట. నేను జీరా రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. తాలింపు గింజలు మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని అందులోనే ఓల్ గరం ఐటమ్స్, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాజీరా, కొంచెం ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, అలాగే జీడిపప్పు వేసుకొని వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఏసరు పోసేసుకోవడమే. ఏసరు ప్లేస్లో మనము కొబ్బరి నీళ్ళు పోస్తాం అంతే అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ అలాగే రాజ్మా గింజల్ని కూడా కలిపి చేశానండి. దాంట్లో కూడా కాజు పేస్ట్ వేశాను. అలాగే ముగ్గురికి కూడా మజ్జిగ పెట్టేశాను అనమాట. పెరుగు, గడ్డ పెరుగు వేస్తానండి. వాటర్ వాళ్ళు అక్కడ కలుపుకొని తాగేస్తారు. మీకు ఎలా అనిపించింది?